ఓసేయ్, నీ తెలివి తగలయ్యా. ఒక్కసారి కాపు కాశాక ఈ కారటి చెట్టు పని చెయ్యదే. అంత బుర్ర బద్దలు కొట్టుకునే కష్టమేమొచ్చిందండి, బాగానే ఉన్నాం కదా. అరటి తోటలో పాదులు చేస్తూ ఉంది రంగమ్మ. తోడెవరూ లేకపోయినా, చుట్టుపక్కల ఎవరూ లేకపోయినా రంగమ్మ మాత్రం ఒక్కతే చాలా శ్రద్ధగా పనిచేస్తూ ఉంది. పాపం, మా ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు. ఆయనకి నేను కాకపోతే ఇంకెవరు సాయంగా ఉంటారు? ఆయనొచ్చేలోపు ఈ అరటి చెట్లకి పాదులు పూర్తి చేసేయాలి అని చాలా కష్టపడుతూ ఉంది. సూర్యుడు నడినెత్తి మీద ఉన్నా కూడా రంగమ్మ లెక్క చేయకుండా పనిచేస్తుంది. ఇంతలో అక్కడికి రంగమ్మ భర్తైన సీతయ్య వచ్చాడు. ఓసేయ్ ఓసేయ్, ఏం చేస్తున్నావు? అని గాబరా పడుతూ అడిగాడు. రంగమ్మ శాంతంగా నవ్వుతూ, ఏం పర్వాలేదులేండి, మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తాను? నీ యంకమ్మ, అరటి గెలలు కోసి సంతకి కూడా పంపాను కదా, మళ్ళీ పాదులు చేస్తున్నావేంటి? అని చాలా కోపంగా అడిగాడు. అయితే ఏమైందండి, ఇంకో కాపుకి పనికొస్తుంది కదా అని తనని తాను సమర్థించుకుంది. ఓసేయ్, నీ తెలివి తగలయ్యా. ఒక్కసారి కాపు కాశాక ఈ కారటి చెట్టు పని చెయ్యదే. అనగానే బిత్తరపోయింది రంగమ్మ. ఈ అరటి చెట్లు కొట్టేద్దామని వచ్చాను అంటూ సీతయ్య అరటి చెట్టుని కొట్టేయడం మొదలెట్టాడు. రంగమ్మ సిగ్గుపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలాంటి తింగరి భార్యతో సీతయ్య నానా తిప్పలు పడేవాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు సాయంత్రం ఇంటి అరుగు మీద కూర్చొని సీతయ్య ఏదో ఆలోచిస్తున్నాడు. ఇంతలో అక్కడికి రంగమ్మ వచ్చింది. ఏంటండి, బాగా ఆలోచనలో పడిపోయారు అని కొంచెం ఆప్యాయంగా అడిగింది. ఎంత తింగరిదైనా సరే భార్య అంత ప్రేమగా అడగడంతో సీతయ్య కరిగిపోయాడు. ఏం లేదే, ఒక విషయం గురించి ఆలోచిస్తున్నా. అంత బుర్ర బద్దలు కొట్టుకునే కష్టమేమొచ్చిందండి, బాగానే ఉన్నాం కదా అని మామూలుగా అంది. రేపు శివరామపురం వెళ్ళి రావాలి, కానీ రేపు దళారి వస్తాడంట. ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఏదో ఆందోళనగా చెప్పాడు. భర్త అలా గాబరా పడుతూ ఉంటే రంగమ్మ మొత్తం చూసింది. ఆ రోజు రాత్రి రంగమ్మ బాగా ఆలోచించింది. పాపం, మా ఆయన ఎన్ని పనులని చేస్తాడు, ఒక్కడే అన్ని పనులు చేసి అలసిపోతున్నాడు అని రాత్రి బాగా ఆలోచిస్తుంది. సీతయ్య ఆ రోజు రాత్రి నిద్రపోయినా కూడా రంగమ్మ మాత్రం ఆలోచిస్తూనే ఉంది. ఆరు బయట నులక మంచం మీద పడుకొని ఉండడంతో నక్షత్రాలు కనబడుతున్నాయి. ఎలాగైనా సరే మా ఆయన కష్టాన్ని తగ్గించాలి అని నిర్ణయించుకుంది రంగమ్మ. తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా చూశాడు సీతయ్య. కాని ఎక్కడా రంగమ్మ కనిపించలేదు. రంగమా, రంగమా అని కొంచెం మామూలుగా పిలిచాడు. కాని రంగమ్మ కనిపించలేదు. ఏయ్, ఎక్కడే? రంగమా, రంగమా అని కొంచెం పెద్దగా అరిచాడు. రంగమ్మ రంగమ్మ అని పిలుస్తూ ఇల్లంతా వెతికాడు. కానీ కనిపించలేదు. దాంతో సీతయ్యకి కొంచెం ఆందోళన మొదలైంది. రంగమా, రంగమా అని అరుస్తూ ఊరంతా వెతికాడు. చుట్టుపక్కల అందర్నీ అడిగాడు. కానీ ఎక్కడా కనిపించలేదు. అసలే తింగరిది, ఏం చేస్తుంది, ఎక్కడుంది అని తనలో తాను ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంట్లో ఒక్కడే కూర్చుని ఆలోచిస్తూ భయపడుతున్నాడు. ఇంతలో అక్కడికి రంగమ్మ నవ్వుతూ వచ్చింది. ఏవండీ అని చాలా సంతోషంగా వచ్చింది. ఏంటండి అలా ఉన్నారు, ఏమైంది? ఏంటే ఏమైంది, ఎక్కడికెళ్ళావు? నువ్వు కనబడకపోతే ఎంత భయపడ్డానో తెలుసా అని ప్రేమగా కోప్పడుతూ అడిగాడు. సీతయ్య ప్రేమని చూసి రంగమ్మ చాలా సంతోషపడింది. ఇంతకీ ఎక్కడికెళ్ళావు? రంగమ్మ చాలా గర్వంగా విషయం చెప్పటం మొదలెట్టింది. నేనేం చేశానో తెలిస్తే మీరెగిరి గంతేస్తారు అని నవ్వుతూ చెప్పింది. మళ్ళీ ఎగిరి గంతేస్తాను. ముందెక్కడికెళ్ళావు చెప్పు, అవతల నాకు చాలా పనుంది. అవతల మీకుండే పని నేను చాలా తగ్గించాను అనగానే సీతయ్యకేం అర్థం కాలేదు. ఏంటండి ఆశ్చర్యపోతున్నారు, మీరు శివరామపురం వెళ్దాం అనుకుంటున్నారు కదా. అయితే
నేను వెళ్ళొచ్చానండి, మీరు వెళ్ళక్కర్లేదు అని చాలా గర్వంగా సంతోషంగా చెప్పింది. నువ్వు వెళ్ళి రావడం ఏంటి? మీరు వెళ్ళాలనుకున్నారు కదా, అందుకని? అందుకే నేను వెళ్ళొచ్చాను. ఓసై తింగరిదానా, నేను పక్కూరి కరణం గారిని కలుద్దామనుకున్నాను. మరి నువ్వెళ్ళేం చేసావు? అది నాకు తెలీదండి, మీరు వెళ్ళొద్దామనుకున్నారు, అందుకే నేను వెళ్ళొచ్చాను అంటూ చెప్పింది. ఆ సమాధానం వినగానే సీతయ్యకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఓసై, పనేంటో తెలియకుండా ఊరెళ్ళి రావడమేంటే తింగరిదానా? అని తల బాదుకున్నాడు. ఇలా భార్య తింగరితనంతో సీతయ్య 3 కాదు 30 చెరువుల నీళ్లు తాగేవాడు. ఒకరోజు సీతయ్య పెరట్లో చెట్లు నాటుతూ ఉండగా అక్కడికి రంగం వచ్చింది. ఏవండి, నాకు తీర్థయాత్రలు చెయ్యాలనుంది. తీర్థయాత్రలేంటి? తీర్థయాత్ర చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడొస్తాడంట అంటే నేను మంచోని కాదా? అని బెంబేలెత్తిపోయి అడిగాడు సీతయ్య. అబ్బా, అది కాదండి, వచ్చే జన్మలో కూడా మీరే భర్తగా రావాలని ఇప్పుడు కాదులే, మళ్ళీ చూద్దాం అంటూ ఏమరుపాటుగా చెప్పాడు. కాని రంగమ్మ మాత్రం తీర్థయాత్రల గురించి ఆలోచిస్తూనే ఉంది. సీతయ్య ఏం చేస్తున్నా సరే రంగమ్మ మాత్రం తీర్థయాత్రల గురించి అడుగుతూనే ఉండేది. సీతయ్యకి చిరాకొచ్చి ఒకరోజు, రాత్రిపూట ఆకాశంలో కాశీ రామేశ్వరం బాట ఉంటుంది, దాన్ని పట్టుకొని వెళ్ళిపో అని ఏమరుపాటుగా చెప్పేశాడు. ఆ మాట సీతయ్య మర్చిపోయాడు కూడా. కాని రంగమ్మ మాత్రం మనసులో ఆ తీర్థయాత్ర గురించి ఆలోచిస్తూ ఉంది. ఒకరోజు రాత్రి నులక మంచం మీద పడుకుని పైకి చూసింది. ఆకాశంలో తెల్లటి బాట కనిపించింది. ఇదే కాశీరామేశ్వరం బాట అనుకుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఉదయం లేచి సీతయ్య మొత్తం చూశాడు, కాని రంగమ్మ కనిపించలేదు. ఎక్కడికో వెళ్ళుంటుందని మధ్యాహ్నం దాకా చూశాడు, కాని ఆమె రాకపోవడంతో ఆలోచించటం మొదలెట్టాడు. ఈ తింగరిది మళ్ళీ ఎక్కడికెళ్ళిందో అని ఆలోచిస్తుండగా రాత్రయింది. సీతయ్య ఒక్కడే నులకమంచం మీద పడుకుని ఆలోచిస్తున్నాడు. అతనికి ఆకాశంలో కాశీ రామేశ్వరం బాట కనిపించింది. ఈ తింగరిది కొంపదీసి ఈ బాట పట్టుకుని తీర్థయాత్రకి వెళ్ళిందా? ఓసై రంగమ్మా అంటూ ఆ బాట పట్టుకుని సీతయ్య కూడా తీర్థయాత్రలకి బయలుదేరాడు. ఈ భార్యాభర్తలిద్దరూ ఏ పుణ్యక్షేత్రంలో కలుస్తారో ఆ దేవుడికే తెలియాలి.